శిల్పి బసవరాజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ నాకు ఇచ్చిన అంశంలోకి వెళ్తాను. మీరు ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలి. మనం చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం, అవసరమైనవే. ఈ పుస్తకాన్ని మరింత అవసరంగా భావించి మనమందరం చదవాలి. భారత విప్లవోద్యమ నాయకుడు, సిపిఐ మావోయిస్టు కేంద్ర కార్యదర్శి, భారత విప్లవోద్యమానికి ఒక ప్రజాయుద్ధ మార్గాన్ని చూపించినవాడు, ప్రజాయుద్ధ మార్గం ఆచరణలో ఎట్లా ఉంటుందో ఎలా ఉండాలో నిరూపించినవాడు కామ్రేడ్ బసవరాజు. ఆయన సుదీర్ఘమైన విప్లవ జీవితంలో విద్యార్థి ఉద్యమం నుంచి ప్రారంభించి మావోయిస్టు పార్టీకి సైనిక విభాగపు బాధ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేసి ఆ తర్వాత ఆ పార్టీకి కేంద్ర నాయకుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. కాబట్టి బసవరాజు మనకు పెద్దగా తెలియదు అని చెప్పడానికి 72 ఏళ్ళు బతికిన బసవరాజు గురించి ఆయన 25 ఏళ్ల నాటి ఈ ఒక్క ఫోటో మాత్రమే మనకు ఆధారం. 72 ఏళ్ళు బతికాడంటారు ఆయన. ఆయన మృతదేహం భౌతిక కాయం మినహాయిస్తే ఆయన చంపేసిన తర్వాత ఆయన తొలినాళ్ల విద్యార్థి దశలోని ఈ ఒక్క ఫోటో మాత్రమే ఆనవాలుగా మిగిలింది. సుదీర్ఘకాలం పాటు విప్లవోద్యమాన్ని నిర్మించి అనేక రంగాలలో దానికి నాయకత్వం వహించి దాని పురోగమనానికి జీవితమంతా వెచ్చించిన మనిషి ఆనవాలు అనేక రకాలుగా చూస్తాం. మనం ఆలోచనలలో, ఫోటోలలో, రచనల్లో చాలా చూస్తాం. ఫోటోలోనే చూడదలుచుకుంటే ఈ యవ్వనపు ఫోటో ఒక్కటే ఆయనకు మనకు ఆనవాలుగా మిగిలింది. అట్లాగే ఈ పుస్తకంలో ఆయన ఎన్ని రచనలు చేశారో మనకు తెలియదు, కానీ ఇప్పటికైతే ఈ పుస్తకంలో 64 పేజీల ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ ఒకటి ఉన్నది. ఈరోజు భారత విప్లవోద్యమం గురించి, అది ఎదుర్కొంటున్న సైనిక దాడి గురించి, అది ఎదుర్కొంటున్న సాంస్కృతిక దాడి గురించి చాలా రకాల విశ్లేషణలు ఉన్నాయి, చాలా రకాల భయాలు ఉన్నాయి, చాలా రకాల అనుమానాలు కూడా వెంటాడుతూ ఉన్నాయి. అసలు మొత్తంగానే మావోయిస్టు ఉద్యమం భవితవ్యం ఏమిటి, అసలు ఈ స్థితి రాగలుగుతుంది, ఇది రావడానికి అవకాశం ఉంది, దీని గురించిన వాళ్ళ ముందు చూపు ఏమైనా ఉందా, అసలు వాళ్ళకేమైనా దీని గురించినటువంటి ఈ ప్రాక్టీస్ గురించి వాళ్ళకి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా మన చుట్టూ చాలా ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటినీ సరిగా మీరు అర్థం చేసుకోదలుచుకుంటే, భారత విప్లవోద్యమ వికాసాన్ని మనం తెలుసుకోదలుచుకుంటే, కనీసం గత 25 ఏళ్ల విప్లవోద్యమం ఒక అఖిల భారత స్థాయి విప్లవోద్యమంగా అది ఆవిర్భవించి అనేక ప్రజాయుద్ధ మార్గాలన్నీ కలిసి ఒక అఖిల భారత విప్లవోద్యమంగా అది ఎదిగే క్రమంలో అది సంతరించుకున్న ఆలోచనల్ని, అది క్రోడీకరించుకున్న అనుభవాలని, అది తనలో భాగం చేసుకున్న మొత్తం చైతన్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకంలో ఉండే ఇంటర్వ్యూని మనం చదవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ స్థితి గురించి వాళ్ళు ఏం ఆలోచించారు, ఇట్లాంటి ఒక యుద్ధం ఒకటి, ఒక దాడి ఒకటి, పెద్ద ఎత్తున దాడి ఒకటి జరుగుతుంది అనే విషయాల పట్ల వాళ్ళకి ఏమైనా అవగాహన ఉన్నదా లేదా అనే సందేహాలు కూడా మనకుంటే వాటిని తీర్చుకోవడానికి కూడా ఈ 63 పేజీల ఆయన ఇంటర్వ్యూని మనం చదవాల్సిన అవసరం ఉంది. ఒక అంతర్జాతీయ పాత్రికేయుడికి ఆయన ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. దీంతో పాటు ఆ 23 పేజీలు పోను మొత్తంగా 565 పేజీల ఈ పుస్తకంలో ఆ 63 పేజీలు పోను 260 పేజీలు పోను మిగతా ఇంటర్వ్యూ మినహాయిస్తే ఆయన అమరత్వం మొత్తం సమాజాన్ని ఎంత ఆలోచింపచేసింది, ఎంత దుఃఖానికి లోను చేసింది,
ఎన్ని వైపుల నుంచి. నిజానికి విప్లవోద్యమాన్ని అభిమానిస్తున్న వాళ్ళు మాత్రమే కాదు, పాత్రికేయులు, విద్యార్థులు, విద్యార్థి రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, రచయితలు, వేరు విప్లవ పార్టీల వాళ్ళు, అంతర్జాతీయ స్థాయిలో విప్లవోద్యమాన్ని నిర్మిస్తున్న వేరు దేశాల విప్లవ పార్టీల సంతాప ప్రకటనలు చాలా ఈ పుస్తకంలో ఉన్నాయి. అంటే బసవరాజు మృతి, ఆయన హత్య మొత్తంగా భారత విప్లవోద్యమనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే విప్లవ శక్తులను ఎట్లాంటి దుఃఖానికి, ఆగ్రహానికి లోను చేశాయి, ఎట్లా ఆలోచింపచేశాయి. అది ఎట్లా ఒక నిజంగా ఆయనను చూసి ఆయన పేరు విని పాలకవర్గాలు భయపడుతూ ఉంటాయి. యావత్ ప్రపంచము ఆయనను ఎట్లా తమ హృదయానికి హత్తుకున్నది, యావత్ ప్రపంచంలోని ప్రగతిశీల శక్తులన్నీ కూడా బసవరాజును తమలో ఎట్లా భాగం చేసుకున్నాయి అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవలసిన అవసరం ఉంది. ఈ పుస్తకం నుంచి ఒక వాక్యం, నేను 2 వాక్యాలు చదవకుండా ఉండలేకపోతున్నాను. ఈరోజు మన చుట్టూ చాలా రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఈ ఆలోచనలన్నింటి గురించి వీటిని తెలుసుకునే ఒక దారి బసవరాజు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆయన ఏమంటారంటే, ఒక అంతర్జాతీయ విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూ కాబట్టి ఇది, మా దేశం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధితో కూడిన విశాల దేశం. మేము సాపేక్షంగా బలహీనంగా ఉన్నాము. మిత్రులారా, 3 ఏళ్ల కింద ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. మేము సాపేక్షంగా బలహీనంగా ఉన్నాము. మా శత్రువు బలమైన వాడు. మా విప్లవోద్యమం ప్రస్తుతం వ్యూహాత్మక ఆత్మరక్షణ దశలో ఉన్నది. మా విప్లవోద్యమం కూడా అసమాన అభివృద్ధిలో కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా సరే విప్లవోద్యమం వెల్లువలాగా కొనసాగాలి, దేశమంతా ఒకేలాగా కొనసాగాలి, దేశమంతా ఒకే ఉద్ధృతితో కొనసాగాలి. ఆకాంక్ష మంచిదే కావచ్చు, కానీ అట్లా అనుకుంటూ ఉంటే వాళ్లకు ఒక హేతుబద్ధమైన సమాధానాన్ని కామ్రేడ్ బిఆర్ ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నారంటే, మా దేశం అన్ని రంగాలలో, మా విప్లవోద్యమం కూడా అసమాన అభివృద్ధిలో కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోకి, అన్ని రంగాలలోకి ఇంకా విస్తరించవలసి ఉన్నది. శత్రువు మమ్మల్ని బలోపేతం కాకుండా ఈ దశలోనే నిర్మూలించాలని శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా శత్రువు కేవలం భారత రాజ్యం మాత్రమే కాదు, దానికి దన్నుగా ఉన్న ప్రపంచ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం కూడా. ప్రపంచవ్యాప్తంగా ఏ సోషలిస్టు శిబిరము లేని రష్యా విప్లవం నాటి సవాళ్లు ప్రస్తుతం మా ముందు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విప్లవాల విజయం కోసం పోరాడుతున్న మావోయిస్టు శక్తులు ఉన్నాయి. వారి అండదండలు మాకున్నాయి. బలమైన శత్రువుతో పోరాడేటప్పుడు ఎగుడు దిగుళ్ళు, వెనుక ముందులు ఉంటాయి. మిత్రులారా, బలమైన శత్రువుతో పోరాడేటప్పుడు ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ముందు వెనకలు ఉంటాయి. మా ముందున్న సవాళ్లను స్వీకరిస్తూ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు, అన్ని రంగాలకు విస్తరిస్తూ ప్రజాపునాదిని పెంచుకుంటూ ధైర్యంగా, సాహసంగా పోరాడతాం, విజయం సాధిస్తాం. ప్రజలు అజేయులు, వారే నిర్ణయాత్మకం. పీడిత ప్రజలను సంఘటితపరిస్తే మెజారిటీ ప్రజలు పిడికడు మంది దోపిడీదారులను తప్పక కూల్చివేస్తారు. గెలుపు, ఓటమి, గెలుపు, అంతిమంగా గెలుపు అనే చారిత్రక సత్యంపై మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఇది కామ్రేడ్ బసవరాజు మనకిచ్చిన సందేశం. ఇది చెబుతూ ఆయన దీన్ని అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, కమ్యూనిస్టులుగా, ఈ మాట ఆయన ప్రత్యేకంగా చెప్పాడు, కొటేషన్లో అచ్చువేశారు. కమ్యూనిస్టులుగా చెప్పుకునే వారితో సహా కొందరు భారతదేశంలో ప్రజాయుద్ధం పట్ల ఓటమి వాదాన్ని కలిగి ఉన్నారు. మరికొందరు దాని విజయం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అని కూడా చెప్పాడు. అంటే ప్రజాయుద్ధం గెలుస్తుందా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ప్రజాయుద్ధం అంతిమంగా ఏ మార్గంలో ఇది ముందుకు పోతుంది అనే అనుమానాలు చాలామందికి ఉంటాయి. నిజానికి ఈ మార్గం అసలు సరి అయిందేనా కాదా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. కానీ కామ్రేడ్ బసవరాజు ఏమంటున్నాడంటే, కమ్యూనిస్టులుగా చెప్పబడే వాళ్లతో సహా భారతదేశంలో ప్రజాయుద్ధం పట్ల ఇట్లాంటి ఓటమి ఆలోచనలు ఉండేవాళ్ళు ఉన్నారు.
మరికొందరు దాని విజయం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మాకు మాత్రం ఈ దేశ ప్రజల పట్ల, ఈ దేశ ప్రజల పోరాట చేవ పట్ల, వాళ్ళు నిర్వహించగల చారిత్రక కర్తవ్యం పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్నది. వాళ్ళ ప్రేరణతో, వాళ్ళ భాగస్వామ్యంతో భారత విప్లవాన్ని మేము విజయవంతం చేస్తాము అని చెప్పడం ఈ పుస్తకం సారాంశం. దీంతో పాటు ఈ పుస్తకం గురించి పరిచయం చేయమని చెబుతూ, ఇంతకు మావోయిస్టు ఉద్యమం లేదా మొత్తంగా భారత విప్లవ ఉద్యమం దీని స్థితి ఏమిటి, దీన్ని నిర్మూలించడం సాధ్యమవుతుందా? ఎందువల్ల అంటే భారత విప్లవోద్యమాన్ని ఒక గడువు పెట్టి నిర్మూలిస్తామని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ దిశగా చాలా వేగంగా పోతున్నట్టు కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. చాలా వేగంగా వాళ్ళు ఆ పనిని పరిపూర్తి చేయగలరేమో అని పాత్రికేయ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఆ పని మేము చేస్తామని పోలీసులు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ స్థితిలో, ఎందుకంటే ఈ మాట ఇప్పుడు వీళ్ళండమే కాదు, గతంలో చాలా సందర్భాలలో విప్లవోద్యమం ఆరంభమైన తొలినాళ్ల నుంచి విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తాము, దీని పనికి అయిపోయింది, ఇక ఇది ముందుకు పోదు, ఇది ముగిసిపోయిన చరిత్ర అని చాలా సందర్భాల్లో చెప్పారు. రాజకీయ నాయకులు చెప్పారు, అధికారంలో ఉండేవాళ్ళు చెప్పారు, పోలీస్ అధికారులు చెప్పారు. కానీ 56 ఏళ్లుగా 57 ఏళ్లుగా విప్లవోద్యమం, ఇందాక బసవరాజు చెప్పినట్టుగా గెలుపు ఓటమి గెలుపు అనబడే ఒక గతితర్క చరిత్ర క్రమంలో భాగంగా విప్లవోద్యమం విస్తరిస్తూ ఉన్నది, కొనసాగుతూ ఉన్నది, ముందుకు పోతూ ఉన్నది. అయితే ఇట్లాంటి ఉద్యమాన్ని వాళ్ళు నిర్మూలించాలి అని గతంలో అనుకున్నప్పటికీ, ఇప్పుడు అనుకుంటున్నప్పటికీ మధ్య ఒక తేడా కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో అనుకున్న చారిత్రక సందర్భాలకు ఈరోజు మొత్తంగానే ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్టు శక్తులు బలోపేతమయ్యి ద్రవ్య పెట్టుబడి ఒక పెద్ద వెల్లువలాగా మానవాళిని ధ్వంసం చేయడానికి చుట్టుముట్టిన ఈ కాలంలో భారతదేశంలో కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం అనేది అధికారంలోకి వచ్చింది. ఇది రాజ్యాధికారంలో మాత్రమే లేదు, ఇది సామాజిక సాంస్కృతిక అధికారాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నది. ఒక మొత్తంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేయగల శక్తిగా ఇది ఉన్నది అని అనిపించేలాగా కూడా మన ముందుకు వచ్చి ఉన్నది. ఈ కాలంలో విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని వాళ్ళు చేస్తున్న ప్రకటన ఏదైతే ఉందో, ఆ ప్రకటన ఎట్లా అది నిజమవుతుందా అనే విషయాన్ని మనం తప్పనిసరిగా అమరవీరుల స్ఫూర్తితోటి, బసవరాజు లాంటి వాళ్ళు మాత్రమే కాదు, వేలాది మంది విప్లవకారుల బలిదానాలతో నిర్మించిన ఈ విప్లవోద్యమం భవితవ్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం. వాడు నిర్మూలిస్తామని చెప్తూ ఉన్నారు, కానీ విప్లవోద్యమం తాను అజేయంగా ముందుకు నేను పోగలను, ప్రజల చొరవతోటి, ప్రజల భాగస్వామ్యంతో నేను విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాననేసి నాయకత్వం చెబుతూ ఉన్నది. ఈ సందర్భంలో మనం దీన్ని ఎట్లాగా అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఎందువల్ల అంటే ఈ విషయాన్ని, విప్లవోద్యమాన్ని నిర్మూలించగలరా అనే అంశాన్ని కేవలం సైనిక రంగంలో మాత్రమే చూస్తే సరిపోదు. సైనిక రంగం నిర్ణయాత్మకమైంది మాత్రమే కావచ్చు, అయితే సైనిక రంగంతో పాటు విప్లవోద్యమం భవితవ్యాన్ని, దాని పురోగతిని అర్థం చేసుకోవడానికి రాజకీయ అర్థశాస్త్ర కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే విప్లవోద్యమం దాని స్థితి ఎట్లా ఉంటుంది, అది రేపు పొద్దున ఎట్లా మారుతుంది, దేశవ్యాప్తంగా ఎట్లాగా విస్తరించే అవకాశం ఉంది అనే విషయాన్ని చారిత్రక దృష్టితో చూడవలసిన అవసరం ఉంటుంది. అట్లాగే ప్రజా పోరాటాల వైపు నుంచి, కేవలం విప్లవోద్యమం వైపు నుంచే కాకుండా వేరువేరు ప్రజా పోరాటాల వైపు నుంచి, వాటన్నింటి ఆకాంక్షల వైపు నుంచి కూడా భారత విప్లవోద్యమం ఎట్లా ఉండబోతుందనే విషయాన్ని మనం చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఒక గడువు పెట్టి, ఒక తేదీ ప్రకటించి, ఈ లోపు విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని వాళ్ళు చెప్పడం అనే విషయాన్ని మనం ఒక భావజాల కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా అసలు ఈ విషయాన్ని మన చుట్టూ చాలా రకాల ప్రజాస్వామిక శక్తులు, ఎందువల్లంటే గత 3 నెలలుగా శాంతి చర్చల కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి, లేకపోతే ఏడాదిన్నరగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో నుంచి, మొత్తంగా విప్లవ శిబిరంలోనే కాకుండా బయట ప్రజాస్వామిక శక్తులు కూడా ఇలాంటి ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నాయి. మావోయిస్టు ఉద్యమం పరిస్థితి ఏమవుతుంది అంటే, ఇందులో కొంత ఆందోళన ఉన్నది, కొంత తెలియంతనం ఉన్నది, కొంత దుఃఖం ఉన్నది, కొంత న్యాయంగానే అసలు దీని పట్ల ఒక ఆర్తితోటి
దీని స్థితి ఏమిటి అని. ఎందువల్ల అంటే ఆ పక్క నుంచి పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నది కాబట్టి, లక్షల సైనిక బలగాలు మోహరించాయి కాబట్టి మొత్తంగా దండకారణ్యాన్నంతా కూడా వాళ్ళ చేతిలోకి దండకారణ్యం వెళ్ళిపోయింది. విప్లవోద్యమ స్థావరాలన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాయని మనకు అర్థమవుతున్న సమయంలో దీని భవిష్యత్తు ఏమిటటువంటి ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది. కాబట్టి దీన్ని కేవలం పత్రికల్లో వచ్చే వార్తల ఆధారంగా మాత్రమే దీన్ని మనం అర్థం చేసుకోలేము. కేవలం సైనిక రంగంలో జరుగుతున్న సంఘర్షణ వైపు నుంచి మాత్రమే దీన్ని మనం అర్థం చేసుకోలేము. మొత్తంగా ఒక చారిత్రక క్రమంగా దీన్ని ఎట్లా మనం పరిశీలించవలసిన అవసరం ఉంది అనేది మనం చూసినప్పుడు ఒక 3-4 అంశాలు మీ ముందు నేను చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఇంకా చాలా ప్రోగ్రాం నడవలసి ఉంది. కాబట్టి భారత విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామనే మాట గతంలో చెప్పినప్పటికీ ఇప్పటికీ శత్రువు చాలా బలోపేతమైన మాట వాస్తవమే. శత్రువు మాత్రమే కాదు, విప్లవోద్యమం కూడా అపారమైన అనుభవాలు గడించింది, అపారమైన అద్భుతమైన విజయాలు సాధించింది. దేశంలో ఎవరైతే విప్లవంలో భాగం కావలసి ఉన్నదో, ఎవరైతే విప్లవాన్ని నిర్వహించవలసి ఉన్నదో, చరిత్ర నిర్దేశించిన కర్తవ్యాన్ని ఎవరైతే నిర్వహించగల సామాజిక శక్తులుగా ఉన్నారో అట్లాంటి అసంఖ్యాకమైనటువంటి సామాజిక సమూహాలను విప్లవోద్యమం గత 30 ఏళ్ల కాలంలో తన దగ్గరికి తీసుకున్నది. ఇది విప్లవోద్యమానికి సంబంధించిన ఒక ప్రధానమైన బలం. ఇది మనం చాలాసార్లు శత్రువు బలం వైపు నుంచి చూస్తూ ఉంటాం, శత్రువు ప్రకటనల వైపు నుంచి చూస్తూ ఉంటాం, శత్రువు చేసే దాడి వైపు నుంచి చూసి విప్లవోద్యమం స్థితి ఏమవుతుంది, ప్రజలు ఏమైపోతారు, ప్రజలు కొనసాగించగలుగుతారా లేదా అనేటువంటి ఒక సందేహానికి మనం లోనవుతూ ఉంటాం. అట్లాగే మనకి కొంత తెలియంతనం వైపు నుంచి కూడా, అమాయకత్వం వైపు నుంచి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఉద్యమాలను చూడవలసింది ఆ వైపు నుంచి మాత్రమే కాదు. మనం దాన్ని సమగ్రంగా అర్థం చేసుకోదలుచుకుంటే, అన్ని వైపుల నుంచి దాన్ని మనం అర్థం చేసుకోదలుచుకున్నామంటే శత్రువు వ్యూహం వైపు నుంచి, దాడి వైపు నుంచే కాకుండా ఉద్యమం వైపు నుంచి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా చూసినప్పుడు గత 30 ఏళ్ల కాలంలో లేదా 25 ఏళ్ల కాలంలో విప్లవోద్యమం ఈ దేశంలో ఎవరైతే విప్లవం చేయడానికి ముందుకు రావాల్సి ఉందో వాళ్ళందరినీ ఒక సమరశీల శక్తిగా విప్లవోద్యమం తయారు చేసింది. అది తయారు చేసే క్రమంలో నిజానికి ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన ఒక సామాజిక దశ ఒకటి కొనసాగుతూ ఉన్నది. ఈ సామాజిక దశలో అణిచివేతకు గురవుతున్న స్త్రీలను విప్లవోద్యమం 30-40 ఏళ్ల కాలంలో సగానికంటే ఎక్కువగా తనలో భాగం చేసుకున్నది. ఇది మొట్టమొదట ఈ విప్లవోద్యమం ఎంత శక్తివంతమైనది, అందులో ఉండే కొద్దిమంది వ్యక్తుల్ని చంపివేయవచ్చు, కొద్దిమంది నాయకుల్ని చంపివేయవచ్చు, కొద్దిమంది కార్యకర్తలను చంపివేయవచ్చు, కొద్దిమంది లేదా చెయ్యలేక వెనక్కి వచ్చేయచ్చు, కొద్దిమందిని అరెస్ట్ చేసి జైళ్ల పాలు చేయవచ్చు, కొద్దిమంది వైద్యం అందకుండా చేసి వాళ్ళు మరి చనిపోయేలాగా చేయవచ్చు. ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇవన్నీ చాలా విషాదకరమైనటువంటి నష్టాలు, చాలా పెద్ద నష్టాలుగా కూడా వీటిని మనం చూడవచ్చు. అయితే ఆ నష్టాలతో పోల్చుకున్నప్పుడు ఈ దేశంలో 140 కోట్ల మంది 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆ ప్రజలందరూ వాళ్ళల్లో పిడికిడు మంది సంపన్న వర్గాలు మినహాయిస్తే, కొద్దిమంది దోపిడీ వర్గాలు మినహాయిస్తే, విప్లవం పట్ల వ్యతిరేకత ఉండే కొద్దిమందిని మినహాయిస్తే, విప్లవం అవసరమైన వాళ్ళు, విప్లవంలో భాగంగా గల వాళ్ళు, విప్లవాన్ని ముందుకు తీసుకుపోగల సమాజం చాలా విస్తారంగా ఉన్నది. ఆ విస్తారమైన సమాజంలో సగం మంది ఉన్నటువంటి మహిళల్ని విప్లవోద్యమం తన వైపు తీసుకొచ్చుకోగలిగింది. ఆధునిక భారతదేశ చరిత్రలో మరి ఏ ఉద్యమంలోనూ, మరి ఏ రాజకీయ ఉద్యమంలోనూ, సామాజిక సాంస్కృతిక ఉద్యమంలోనూ భాగం కానంత గరిష్ట స్థాయిలో భారత విప్లవోద్యమంలో మహిళలు ఈరోజు భాగస్వామ్యం వహించారు. దానికి ఇది మనం కేవలం అతిశయంగా చెప్పుకునే మాట కాదు. ఎన్కౌంటర్ల సందర్భాలలో మనం మృతులైన కామ్రేడ్స్ని మనం పరిశీలించామంటే ప్రతి చోట 3, 4, 5 చనిపోయిన వాళ్ళు 10 మంది ఉంటే అందులో 4, 5, 6 మహిళలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఈరోజు మనం ఆవిష్కరించుకున్న పుస్తకాలు కూడా నిజానికి ఒక అద్భుతమైనటువంటి మహిళలు, రచయితలు, మేధావులైనటువంటి నాయకులైనటువంటి మహిళలు వాళ్ళు విప్లవోద్యమంలో ఉంటూ అమరులు కావడం మనం చూసాం. అంటే ఈ దేశంలో సగం మంది మహిళల్ని విప్లవోద్యమం తన వైపు ఆకర్షించుకునేటట్టుగా, తనలో భాగం చేసుకునేటట్టుగా చేసుకోగలిగింది. ఇది కేవలం తిరిగి మళ్ళీ వేరువేరు రాజకీయ ఉద్యమాల్లో ఉన్నట్టు అనుసరించే వాళ్ళుగా ఉండేవాళ్ళు కాదు. విప్లవోద్యమంలో మహిళలు అనుసరించేవాళ్ళు కాదు, లేకపోతే అనుబంధమైన పనులు చేసేవాళ్ళు కాదు. విప్లవోద్యమంలో మహిళలు
ఎంత సమరశీలంగా ఉంటారు అని చెప్పడానికి ఇందాక మనం ఆవిష్కరించుకున్న పుస్తకాల్లో ఉండేటువంటి మహిళా కామ్రేడ్సే మనకు ఒక సజీవమైన తక్షణ ఉదాహరణ. వాళ్ళు విప్లవోద్యమంలో రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగి అనేక రంగాలలో, అంటే క్రాంతికారి జనసేన సర్కార్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే, సైనిక విభాగం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే, పార్టీ నిర్మాణాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే, మొత్తంగా ప్రజా నిర్మాణాల వరకు అన్నింటిలోనూ మహిళలు, ఆ మహిళలు కూడా ఆదివాసీ మహిళలు, పట్టణ ప్రాంతాలలో ఉండే చదువుకున్న విద్యావంతులైన ఉన్నత విద్యావంతులైనటువంటి మహిళలు, గ్రామీణ దళిత బహుజన మహిళలు, ఇట్లాంటి మహిళలందరినీ తనలోకి సమీకరించుకోగలిగి వాళ్ళందరికీ విముక్తి మార్గాన్ని చూపించగలిగి వాళ్ళందరూ నిజంగా వాళ్లే విముక్తిని సాధించగలిగి చైతన్యాన్ని అందించగలిగే పార్టీని అమిత్ షా నిర్మూలించగలడా అని ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి అంశం. రెండవది, సామాజికంగా చూసినప్పుడు మహిళల తర్వాత భారతదేశంలో అసంఖ్యాకంగా ఉండే 50% పైగా 60% పైగా ఉండే వేరువేరు రూపాలలో ఉండే దళిత బహుజన కులాలకు చెందిన ప్రజలను విప్లవోద్యమం తనలో భాగం చేసుకున్నది. నిజానికి ఈరోజు పార్లమెంటరీ అస్తిత్వ రాజకీయాలు అనుసరిస్తున్న వాళ్ళు, కొనసాగిస్తున్న వాళ్ళు చాలామంది చెప్తూ ఉన్నారు, విప్లవోద్యమంలో దళితులు లేరు, విప్లవోద్యమంలో బహుజనులు లేరు అనేసి. నిజానికి ఏ దళిత బహుజన నిర్మాణాలలో కంటే కూడా సమరశీలంగా, క్రియాశీలంగా, చైతన్యవంతంగా, నిర్ణాయకంగా ఈరోజు దళితులు, బహుజనులు అసంఖ్యాకంగా ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారో అంత పర్సెంటేజ్, అంతకంటే ఎక్కువ మంది విప్లవోద్యమంలో ఈరోజు కొనసాగుతూ ఉన్నారు, విప్లవోద్యమానికి అభిమానులుగా కొనసాగుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు విప్లవం వాళ్లకు కావాలి కాబట్టి వాళ్ళు మాత్రమే ఒక చారిత్రక కర్తవ్యాన్ని వాళ్ళు సజీవంగా నిర్మించగలరు. కాబట్టి వాళ్ల నాయకత్వంలో కొనసాగుతున్న విప్లవోద్యమాన్ని అమిత్ షా నిర్మూలించగలడా, నరేంద్ర మోడీ నిర్మూలించగలడా అనేటువంటి ప్రశ్న మనం ఒకదాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే 8%, 9% ఉన్నటువంటి ఆదివాసులు భారతదేశంలో వేరువేరు ప్రాంతాలలో విప్లవోద్యమం కొనసాగుతున్న అన్ని ప్రాంతాలలో, కొన్ని ప్రాంతాలలో లేకపోవచ్చు కానీ ఉన్న అన్ని ప్రాంతాలలోని ఆదివాసులను విప్లవోద్యమం తనలో సమీకరించుకున్నది. ఈరోజు భారత విప్లవోద్యమానికి కేంద్ర స్థాయి నాయకులు కూడా ఆదివాసులు, ఆదివాసీ మహిళలు ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అట్లాంటి ఒక సజీవమైన, ఒక ఆర్గానిక్, ఈ మట్టిలో నుంచి, నేలలో నుంచి, ఈ పర్యావరణంలో నుంచి వచ్చే కార్మిక వర్గం అనదగ్గ వాళ్ళు భారతదేశంలో ఒక కార్మిక వర్గ విప్లవాన్ని విజయవంతం చేయదగ సామాజిక సమూహాలన్నింటినీ తనలోకి ఒక్క ముస్లింల విషయంలో మినహాయిస్తే, ముస్లింల శాతం చాలా తక్కువగా ఉన్నది కానీ మిగతా అన్ని పీడిత సమూహాలను, రైతాంగాన్ని, రైతు కూలీలను తనలో భాగం చేసుకుంటున్న విప్లవోద్యమంలో వాళ్ళు వ్యక్తులను మాత్రమే చంపగలరేమో కానీ, వ్యక్తులను పనిచేయకుండా అడ్డుకోగలరేమో కానీ విప్లవోద్యమాన్ని వాళ్ళు వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి కాదు కదా, ఎప్పటికీ నిర్మూలించలేరు అనే ఒక అద్భుతమైనటువంటి ఒక భరోసా, ఒక ఆచరణ విప్లవోద్యమం రుజువు చేసింది. ఇది కాల్పనికమైన విషయం కాదు, ఇది కథల్లో రాసేది కాదు, విప్లవోద్యమ ఆచరణలో రుజువైనటువంటి ఒక సత్యం. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. రెండవది, విప్లవోద్యమ అనుభవంలో గత 30 ఏళ్ల కాలంలో చాలామంది నిజానికి శాంతి చర్చల సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారు, సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నందువల్లనే ప్రజలకు దూరమైపోయారు అనేసి. ఇందాక మనం చేసిన ఈ పరిశీలన ప్రకారంగా ఏ రాజకీయ ఉద్యమంలో కంటే కూడా గరిష్ట స్థాయిలో అట్టడుగు శ్రామిక ప్రజలు, శ్రామిక కులాలకు, వర్గాలకు, లైంగికతకు సంబంధించినటువంటి ప్రజలు విప్లవోద్యమంలో కొనసాగుతూ ఉండడం మాత్రమే కాకుండా, కేవలం సాయుధ రూపంలో మాత్రమే కాకుండా సాయుధ రూపాలకు, చట్టబద్ధ పోరాట రూపాలకు మధ్య సమన్వయం సాధించిన ఘనత కూడా భారత విప్లవోద్యమానికి ఉన్నది. అంటే అది కేవలం తుపాకుల పోరాటం మాత్రమే కాదు, సాయుధ పోరాటానికి, వర్గ పోరాటానికి సాయుధ పోరాటం అనేది ఒక అత్యున్నత పోరాట రూపం అయితే కావచ్చు, కానీ దాన్ని అనుసరించవలసిందే కావచ్చు, అది తప్పనిసరి అయ్యేది మాత్రమే. అయినప్పటికీ దాన్ని వేగవంతం చెయ్యాలి అన్నా, దానికి ఒక రక్షణ వలయంగా ఉండాలి అన్నా, దాన్ని ఒక గుణాత్మకంగా ముందుకు తీసుకుపోవాలి అన్నా ప్రజల భాగస్వామ్యాన్ని, ప్రజలు చేయగల పోరాట రూపాలన్నింటినీ విప్లవోద్యమం ప్రజల ముందు పెట్టి, ప్రజల అవసరమైన నినాదాలన్నింటినీ ప్రజల ముందు పెట్టి వాళ్ళు చేయగల పోరాటాలన్నింటినీ, అంటే ఒక చట్టబద్ధ పోరాటాలు, సాయుధ పోరాటాల సమ్మేళనంగా భారత విప్లవోద్యమం ఒక 30-40 ఏళ్లుగా అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసింది. ఇంత ప్రయోగశీలత, అంటే పోరాట రూపాలలో ఇంత ప్రయోగశీలత ఉన్నటువంటి విప్లవోద్యమాన్ని
నీవు కేవలం సైనిక దాడులతో నిర్మూలించగలవా అన్నటువంటి ఒక ప్రశ్న మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వేయవలసిన అవసరం ఉంది. కాబట్టి వాడు సైనికంగా నష్టాన్ని చేయవచ్చు, కానీ వేరువేరు ప్రజా పోరాట రూపాల్లో వేరువేరు సందర్భాలలో వేరువేరు డిమాండ్ల మీద ప్రజల రంగం మీదకి వస్తున్నారు. ఆ పోరాటాలన్నింటినీ అణిచివేయడము, నిర్మూలించడము ఏ ప్రభుత్వానికి ఎప్పటికీ సాధ్యం కాదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కొనసాగింపు ఇంకొక మాట ఏం చెప్పొచ్చు అంటే, ఈ అన్ని రకాల ప్రజా పోరాటాలు ఇవి విప్లవోద్యమ ప్రత్యక్ష ప్రభావంలో ఉండేవి మాత్రమే కాదు, పరోక్ష ప్రభావంలో ఉండేవి మాత్రమే కాదు, అసలు విప్లవోద్యమంతో సంబంధం లేకుండా సమాజంలో ప్రజల న్యాయమైన ఆకాంక్షలన్నింటినీ వ్యక్తం చేసే ప్రజాస్వామిక పోరాటాలు, సాంస్కృతిక పోరాటాలు, సామాజిక ఉద్యమాలు, రాజ్యాంగబద్ధమైన డిమాండ్ మీద కొనసాగుతున్న ఉద్యమాలు దేశంలో కొన్ని వందల పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ వందల పోరాటాలన్నింటికీ ఒక భావజాల కూడలిగా ఈరోజు భారత విప్లవోద్యమం ఉన్నది. ఈ పోరాటాలన్నింటికీ ధైర్యాన్ని, సాహసాన్ని, తెగువను ఇవ్వగల పోరాటంగా ఈరోజు భారత విప్లవోద్యమం ఉన్నది. కాబట్టి అట్లాంటి పోరాటాన్ని నిర్మూలించడం అనేది సాధ్యమవుతుందా అనే ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విప్లవోద్యమాన్ని నిర్మూలించే క్రమంలో వాళ్ళు చాలా రకాల ప్రకటనలు వాళ్ళు చేయవచ్చు, కానీ మనుషులను చేయవచ్చు, కానీ మనుషులను తయారు చేయడం అనేది ఎందువల్ల అంటే, విప్లవోద్యమము మానవ వ్యక్తిత్వంలో ఎట్లా భాగమవుతుంది, మనుషుల సంస్కారంలో ఎట్లా భాగమవుతుంది, మనుషులను ఒక క్రియాశీలమైన వ్యక్తులుగా ఎట్లాగా విప్లవోద్యమం తయారు చేస్తుంది అనే విషయాన్ని మనం గత 30 ఏళ్ళుగా మనం పరిశీలిస్తూ ఉన్నాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఇక్కడ లక్ష్మణరావు గారు ఉన్నారు కాబట్టి నేను ప్రస్తావిస్తున్నా. అందరూ అట్లాంటి వాళ్ళే. కామ్రేడ్ అరుణ ఎప్పుడో 20-25 ఏళ్ల కిందట విశాఖపట్నంలో చలసాని ప్రసాద్ ఇంట్లో ఒక చిన్న అమ్మాయిగా ఉండగా చూసాం. చలసాని ప్రసాద్ ఆ అమ్మాయిని జింకపిల్ల అని పిలిచేవాడు. అట్లాంటి ఒక చిన్న జింకపిల్ల లాంటి ఒక అమ్మాయి, ఒక మామూలు అమ్మాయి, ఆ అమ్మాయి వ్యక్తిత్వంలో విప్లవం ఎట్లా ప్రవేశించింది, ఆ అమ్మాయి చైతన్యంలో విప్లవం ఎట్లాగా ప్రవేశించింది. ఆమె ఇప్పుడు మనం అమ్మాయి అనడానికి వీలు లేకుండా మన నాయకురాలని చెప్పదగ్గ ఒక వ్యక్తిగా ఆమె ఎదిగి చాలా ఆటుపోట్ల మధ్య, చాలా సంక్షోభాల మధ్య కొనసాగుతూ వచ్చినటువంటి ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు నిర్మాణంలో ఆమె రాష్ట్ర కమిటీ నాయకురాలుగా ఆమె ఎదిగింది. ఇది ఎట్లా సాధ్యమైంది? ఇది అంటే వ్యక్తిత్వాలను నిర్మించడం అనేది విప్లవోద్యమానికి ఒక అద్భుతమైనటువంటి ఒక సృజనాత్మకమైన ప్రక్రియ. అది మానవ సంస్కారంలో, ఆలోచనలలో మొత్తంగా మనిషిని, ఒక సజీవమైన మనిషిని ఒక అద్భుతమైనటువంటి ఒక కొత్త మానవులుగా తయారు చేయగల శక్తి దానికి ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఒక అనుభవాన్ని, ఎందుకంటే విప్లవం అనేది కేవలం ఒక రాజకీయ సైనిక చర్యల వ్యవహారం మాత్రమే కాదు, ఒక సృజనాత్మకమైన మానవ అనుభవం. అది పరంపరాగతంగా వచ్చే అనుభవం, తరతరాలుగా కొనసాగే అనుభవం. ఒక 20 ఏళ్ల కిందటి అనుభవంతో పోల్చుకుంటే ఈరోజు ఆ అనుభవం సంపద్వంతమవుతుంది, శక్తివంతమవుతుంది, సారవంతమవుతుంది, చాలా గొప్పగా అది గుణాత్మకంగా ముందుకు వెళుతుంది. అంటే మానవ అనుభవంలో, వ్యక్తిత్వంలో ఇంత ప్రభావశీలంగా ఉండే విప్లవోద్యమాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుందా అన్నటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా అంశాలు విప్లవోద్యమం వాళ్ళు నిర్మూలిస్తామని చేసే ప్రకటన ఒక భయానికి లోను చేసే, ఆందోళనకు లోను చేసే అంశం, దుఃఖానికి లోను చేసే మరణాలు జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉండవచ్చు. కానీ విప్లవోద్యమాన్ని నిర్మూలించడం అనేది సాధ్యం కాదు. కేవలం మనం చాలా ఒక మాట అంటూ ఉంటాం, ఈ సమాజంలో సమస్యలు ఉన్నంత కాలం పాటు విప్లవోద్యమాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు అనేసి. అది సరైన మాటే, అది చారిత్రకంగా సరైన మాట, అనుమానం లేదు. అది అట్లాగే ప్రజలు ఉన్నంత కాలం పాటు పోరాడుతూ ఉంటారు, ప్రజల పోరాటాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు అని కూడా మనం చెప్తూ ఉంటాం. ఈ రెండు చారిత్రకంగా వాస్తవాలే, అయితే స్థూలంగా వాస్తవాలు. ఈ స్థూలమైన వాస్తవాన్ని నిర్దిష్టంగా ఈరోజు మనం ఇక్కడ 2025లో నిలబడి ఉన్నాం. 2026 మార్చి నాటికి ఒక ప్రధానమైన ఈ దేశంలో ఒక ఉద్యమాన్ని నిర్మూలిస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ ఉద్యమాన్ని నిర్మూలించడం వాళ్లకు సాధ్యమవుతుందా? ఆ ఉద్యమాన్ని నిర్మూలించడం అనేది వాళ్లకు ఏ రకాలుగా సాధ్యం కాదో, అది ఎట్లాగా ఆటుపోట్లకు లోనైనా, తీవ్రమైన నష్టాలకే లోనైనా సరే, అది అంచెలంచెలుగా ఎదిగి తిరిగి మళ్ళీ అది తన
పురోగమనాన్ని అది సాధిస్తుంది అని మనం చెప్పడానికి ఆ ఉద్యమ అనుభవంలో నుంచి, ఆచరణలో నుంచి, సైద్ధాంతిక అవగాహనలో నుంచి ఎన్నో విషయాలు చెప్పవచ్చు. కనీసం మీ ముందు నేను ఒక 3-4 అంశాలు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.